దేశానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందన్నారు మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజానీకానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్దుర్తి మండల కేంద్రంలో నీలం మధు ఎన్నికల ప్రచారం చేశారు. అంతకు ముందు బొమ్మారం నుంచి వెల్దుర్తి వరకు నీలం మధు ఎన్నికల ప్రచార ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో నీలం మధుకు వెల్దుర్తి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా ఆయనకు నీరాజనం పలికారు. ఈ సందర్భంగా ప్రచార రథం నుంచి నీలం మధు అభివాదం చేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పెద్దలందరూ చెప్పారు, గతంలో రెండు పార్టీల గురించి చెప్పారు. కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ చేసినవి చెప్పుకుంటూ పోతే ఇన్ని ఉంటాయన్నా. కాంగ్రెస్ చేసినవి చెప్పుకుంటూ పోతే, ఎందుకంటే ఈ గడ్డ నుంచి ఒక ఆడబిడ్డ ఎంపీగా నిలబడి ఈ గడ్డ నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇంద్రమ్మ గడ్డ. ఆ ఇంద్రమ్మ పరిపాలించిన గడ్డ నుంచి నాకు ఒక పేదింటి నుంచి వచ్చిన బిడ్డకు బడుగు బలైన వర్గాలకు అవకాశం కల్పించిందంటే చాలా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నానా. ఈరోజు ఇంద్రమ్మ, మీరు చెప్పొచ్చు, ఇంద్రమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా మన గ్రామాలలో అసెంబ్లీ ల్యాండ్ ఇచ్చిన పార్టీ ఎవరమ్మా? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇచ్చిందా? కోరుకుములు ఎస్సీలకు కోరుకుంటూ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కాదా? అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినాక సుమారుగా 4 నెలలు అవుతుంది. 100 రోజులలో 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు నిర్వహించిన పార్టీ ఏది అంటే కాంగ్రెస్ పార్టీ. అక్కలారా, చెల్లెలారా, ఈ రోజు మన అమ్మగారి ఇంటికి పోతుంటే ఉచిత బస్సు